వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. థర్డ్ డే బిగ్ బాస్ సీజన్ 0 థర్డ్ డే కంప్లీట్ అయిపోయిందా? మీరు ఆల్రెడీ షోస్ చూస్తుంటారు, కానీ దీనిలో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను జరిగిన థర్డ్ డేలో హోరాహోరిగా అందరూ ఒకరు మీద ఒకరు ఫైటింగ్లు, గొడవలు, మాట్లాడుకోవాలి, గుసగుసలు అన్ని మొదలైనాయి బిగ్ బాస్ సీజన్ 8లో. ఐ థింక్ నేను జరిగిన థర్డ్ డేలో నిఖిల్ అయితే చాలా ఓవర్, అంటే తన నేనే పెద్ద తోపు అనే విధంగా ఫీల్ అవుతున్నాడు. నేను జరిగిన గేమ్స్ టాక్స్ లో కానీ, తర్వాత నామినేషన్స్ లో కానీ అంతా తానే పెద్ద ఏదో అనుకుని చాలా ఫీల్ అవుతున్నాడు. తోపు అనుకోకూడదు. సో నేను జరిగిన సోనియా తర్వాత నిఖిల్ ఆర్గ్యుమెంట్ లో సోనియాదే కరెక్ట్. నిఖిల్ చాలా అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. అది కాకుండా అందరు కలుపుకొని పోతేనే బిగ్ బాస్ సీజన్ 8లో సక్సెస్ అవుతాడు. అలా కాకుండా అందరితో ఏదో అతను అనుకుంటున్నాడు. గత సీజన్ 7లో బిగ్ బాస్ సీజన్ 7లో సేమ్ అమర్ ఉన్నాడు కదా రన్నర్, సేమ్ అమర్ లాగా చేద్దామని అట్లా వెళ్తున్నాడు. ఆ వే ఆఫ్ టిక్కింగ్ లో కనబడుతుంది అమర్ లాగా. సో అమర్కి ఇతనికి అలా అనుకుంటాడు, అమర్ లాగానే ఉంటే గెలుస్తాం బిగ్ బాస్ సీజన్ అని. అలా ఏం జరగదు. సో అలా చేయడం వల్ల నువ్వే ఓడిపోతావు. కాబట్టి నువ్వు ఆడుతున్న గేమ్ ఉంటుంది, అందరినీ కలుపుకొని పోవాలా, అదే పెద్ద తోపుని అతని బిహేవియర్ అన్ని చూస్తుంటే ఏదో పెద్ద అనుకుంటున్నాడు. అది వేల్ ఆఫ్ నాకే అనిపించింది, అందుకు ఓపెన్ చెప్తున్నా. అలా చేయకూడదు. సో సోనియా 100% కరెక్ట్. బిగ్ బాస్ సీజన్ 8లో ఆల్రెడీ మొదలైన గొడవలు. సో లెట్స్ సీ ఎందుకు అందరూ గొడవ పడుతున్నారని చూద్దాము. మళ్ళీ నామినేషన్స్ లో కూడా బిగ్ బాస్ ఏం చెప్పారంటే 3 థీవ్స్ కూర్చోండి, వాళ్ళ నామినేషన్ చేస్తారు. ఎవరికి మీ ముగ్గురులో వెళ్ళేసి కత్తి చేసుకొని ఎవరు తీసుకుంటారో ఫస్ట్ గా వాళ్ళని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ చెప్పిన ఫాలో అవ్వమంటే ఈ నిఖిల్ ఏమో అందరు నామినేషన్లు దూరి అందరికి లేనిపోని గొడవలు మొదలు పెడుతున్నాడు. సేమ్ గత సీజన్ లో అమర్ చేసిన విధంగా చేద్దామని అనుకుంటున్నాడు. సో అమర్ చేసే విధంగా చేస్తే మీరు నష్టపోతారు. కాబట్టి ఇంకొకటి మనకంట అసలు సరిగా చూసి అంత లాజిక్ మాటలు చెప్తున్నాడు. మాటలు తప్ప పని లేదు అతనికి. అతను ఏమనుకుంటాడంటే మాటలు చెప్తే నేను గత సీజన్ లో బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ అయినా కదా తన పేరు, తనలాగా నేను కూడా ఫస్ట్ అతను అనుకుంటున్నాడు ఆ విధంగా ఉంటానని. బట్ అతనికి ఇతనికి చాలా డిఫరెన్స్ ఉంది. అతను కష్టపడి స్టేజ్కి వచ్చి బిగ్ బాస్ సీజన్ 7లో గెలిచాడు. అతని స్టేజే వేరే లెవెల్. అతనితో ఇది వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7 చూసి ఇలా ఉంటే గెలుస్తారు, ఇలా ఉండరు గెలుస్తారు అని ప్రిపేర్ ప్లానింగ్ లో వచ్చి ఆడుతున్నారు గేమ్స్. ఇప్పుడు నిఖిల్ కానీ మనకంట కానీ వీళ్ళందరూ ఆడేటంటే గత సీజన్ లో జరిగిన సిచ్యువేషన్ బట్టి ఆడుతున్నారు గేమ్స్ వీళ్ళు. కాబట్టి అవన్నీ వదిలేసి సీజన్ బదములు వాళ్ళు ఇలా చేస్తారు, మేము ఇలా చేస్తామని ఆడుకుంటే మీరు నష్టపడతారు. ఆడకుండా క్లియర్ కట్ గా కనబడుతుంది. వాళ్ళు గత సీజన్ లో ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని ఫాలో అవుతున్నారు. అలా చేయకూడదు. సో అలా చేస్తే మీరే ఓడిపోతారు. సో మీ అంతకు మీరు గేమ్ ఆడితేనే బిగ్ బాస్ లో సక్సెస్ఫుల్ అవుతారు. సో వచ్చిన అవకాశాలని మీరు యూటిలైజ్ చేసుకోవాలి తప్ప ఇంకా రిజల్ట్ ఫాలో అవ్వకూడదు. అంటే సో ఒకరి మీద ఒకరు నామినేషన్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఏం చెప్తారో అది ఫాలో అవ్వాలి. వీళ్ళు ఎట్లా అంటే బిగ్ బాస్ చెప్పకుండా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. బిగ్ బాస్ ఏం చెప్పారో ఫాలో అవుతూనే మనకి మీరే సక్సెస్ఫుల్ అవుతారు. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు నిఖిల్ అయితే అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి నేనే పెద్ద అంతోపుగా సీజన్ చేసిన విధంగా చేస్తున్నారు. మనకంటే అందరూ ఏంటంటే ప్రతి సీజన్ చూసి ఫాలో అవుతున్నారు. అలా చేస్తే సక్సెస్ అవుతామని అది పెట్టుకుంటే మీరు నష్టపోతారు. మీ గేమ్ బిగ్ బాస్ సీజన్ ఏమంటే మీ గేమ్ మీరే ఆడాలి. సో నేను జరిగిన థర్డ్ డేలో సోనియా మాత్రం సూపర్, చాలా ఫైట్ గా పోరాడుతుంటాను. నిఖిల్తో కానీ ఫైటింగ్ బాగా గట్టిగా పోటీస్తుంటాను. దానికి కరెక్ట్ ఎలా చెప్తుంది. సో మిగతా కంటెంట్స్ కూడా బాగా ఒకసారిగా ఆడతారని అనుకుంటున్నాను. సో ఆర్జే గారు కూడా సైలెంట్ గా ఉన్నారు. మధ్య అందరూ చాలా కుదరే ఈ నెక్కెలు కొందరు మాత్రమే బాగా ఎక్కువ మాటలు మిగతా సైలెంట్ ఉన్నారు. అందరూ బిగ్ బాస్ సీజన్ 8లో మొదలు కదా, ఇంకా ఈ వీక్ లో నామినేషన్ మొదలయ్యాయి. మన కొద్ది రోజుల్లో ఎవరో ఒకటి ఎలిమినేట్ కావాల్సిందే కదా. సో అందరూ గేమ్స్ మొదలు పెడుతున్నారు, ఒకరు గొడవలు. అండ్ ఇంకా మనము ఇంట్లో ఫుడ్ లేకుంటే ఫుడ్ ఉన్నప్పుడు ఎంత వేస్ట్ చేస్తామో అని తెలియదు. ఆ ఫుడ్ లేనప్పుడు తెలుస్తుంది. వాళ్ళు చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు బాగా తింటారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ పోతే వేసిన కొంచెం అన్ని కొంచెం కాబట్టి ఆ ఫుడ్ వేరే తెలుస్తుంది. అందుకని ఏదైనా మనిషి ఉన్నప్పుడు కానీ, మనిషి లేనప్పుడు కానీ, వస్తువులో కానీ, తిండిలో కానీ ఉన్నప్పుడే లేనప్పుడు తెలుస్తుంది కాదు. సో మా వీడియో అంతా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.